హాయ్ అండి. వేరుశనగ పప్పును ఇనుప భాండీలో వేసి దోరగా వేయించుకుని ఉండలు చేశాను. అదెలా చేశానో చూస్తారా? ఇనుప భాండీనే ఎందుకంటున్నాను అంటే, ఇనుప లేదా ఇత్తడి వీటిల్లో అయితే దోరగా వేగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఇనప భాండీలో వేసి వేయించుకున్న తరువాత ఇదిగో ఇలా బెల్లం ముక్కలు చేసుకోవాలి. ఈ ట్రే ఎందుకో తెలుసా? ఈ ట్రేకి నెయ్యి రాసి ఆ పాకం తీసిన పదార్థాన్ని దీనిలో పోస్తే చెక్క తయారవుతుంది. నేను అన్నీ ఉండలే చేశా అనుకోండి. ఇదిగో ఆ బెల్లం కట్ చేసి ఇందులో పోసి పాకం పట్టాను. ఈ పాకం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అరిసెల పాకం అంటాం కదా, అంతకంటే కూడా ముదురు పాకం రావాలి. ఇదిగో ఈ ప్లేట్లో నీళ్లు పోసి మధ్య మధ్య ఇలా చూసుకుంటూ ఉన్నట్లయితే పాకం వచ్చింది లేనిది తెలుస్తుంది. ఇలా పాకం రాగానే ముందుగా వేయించి పొట్టు తీసుకుని రెడీగా ఉంచుకున్న ఆ పప్పును, వేరుశనగ పప్పును ఈ పాకంలో వేసి ఆ తర్వాత ఉండలు చేసుకోవాలి. ఇదిగో ఇలా వేసిన తర్వాత ఉండలన్నీ చేసి రెడీగా ఉంచాను. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి వంటకాలు చాలా చేశానండి ఈ 10-15 రోజుల నుంచి. అవన్నీ మీరు చూడాలనుకుంటున్నారా? ఇంతకీ అన్ని వంటకాలు ఎందుకు చేశాను అని మీకేమైనా అనిపిస్తోందా? ఇంకేముందండి, సాధారణంగా మన వాళ్ళు ఎవరైనా ఫారిన్లో ఉన్నట్లయితే చాలా రకాల వంటకాలు పంపిస్తూ ఉంటాం. ఇదిగో చూసారా కారపూస, అలాగే ఆ పక్కనే కారపూస తర్వాత రవ్వ వడియాలు. చూసారా రవ్వ వడియాలు బియ్యపు రవ్వతో చేస్తాం. ఈ వడియాలను 2-3 రోజులు టైం పడుతుంది వీటికి. ఆ తర్వాత సగ్గుబియ్యం వడియాలు, ఇవి కూడా తెలుసు కదా, 2-3 రోజుల టైం పడుతుంది సగ్గుబియ్యం వడియాలకు కూడా. ఊర మిరపకాయలు, ఇవైతే 10 నుంచి 12-13 రోజుల టైం పడుతుంది. నువ్వుల పొడి, నువ్వుల పొడి ఎలా చేయాలో నాకు తెలిసి అందరికీ తెలుసు. ఇది కొబ్బరి పొడి. కారప్పొడి, కారప్పొడి దోశ, ఇడ్లీ ప్రతి దానిలోనూ టేస్టీగా ఉంటుందండి. ఇవేంటనుకుంటున్నారు? గుమ్మడికాయ వడియాలు. గుమ్మడికాయ వడియాలు, చెక్కలు, కారప్పొడి, కొబ్బరి పొడి. ఇదిగో చూసారా ఈ కారప్పొడి కొబ్బరి పొడిలోకి నెయ్యి బాగుంటుందండి. నెయ్యి, ఇందాక వేరుశనగ పప్పు వేయించి పెట్టుకున్న లడ్డూలు, ఇవన్నీ కూడా. కింద గవ్వలు, పంచదార పాకంతో చేసిన గవ్వలు, ఆవకాయ పచ్చడి, ముక్కల పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి, మెంతావకాయ, ఇలా చాలా రకాల ఐటమ్స్. ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. అరిసెలు, అలాగే జీడిపప్పు పాకం, సున్నుండలు, ఇవన్నీ కూడా ఇంకా వీటి పక్కకొచ్చి చేరలేదు, కానీ అవి కూడా కాసేపట్లో వచ్చేస్తాయి. ఇవన్నీ ఫారిన్లో మా వాళ్ళ కోసం పంపిస్తున్న ఐటమ్స్ అన్నమాట. ఇలా ముందుగా రెడీ చేసి ఓ దగ్గర పెట్టుకున్నట్లయితే ఏ ఐటెం కూడా మిస్ కాకుండా మనం పంపాలనుకున్న మన వాళ్ళకి ఇవన్నీ పంపే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే అన్నీ చేసినట్లు ఒక దగ్గర పెట్టాను. చూసారా బట్టలు కూడా, డ్రెస్లు, ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టానండి. ఇంకా ఇందులోకి రావాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. అరిసెలు, జీడిపప్పు పాకం, ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చిన తర్వాత ప్యాకింగ్ మొదలు పెట్టేసి సూట్ కేస్ కూడా రెడీగా పెట్టేశానండి. ప్యాకింగ్ రెడీ చేసేసి పంపించేస్తాం. మీరు చూస్తున్న ఈ ఐటమ్స్ అన్నింటిలోకి ఏ వస్తువు గురించైనా మీకు డౌట్ ఉన్నట్లయితే, అంటే ఎలా చేశాము, ఏ పరికరాలు వాడాము, ఏవి ఏ పాళ్ళల్లో వాడాము, ఇలాంటి విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అక్కడ నేను సమాధానం చెప్తాను. ఎలా తీసుకోవాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది. ఈ ఐటమ్స్ అన్నీ చేయడానికి నాకు దగ్గర 12 నుంచి 15 రోజుల వరకు టైం పట్టిందండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అనుకున్నాను, కానీ ఇంకా టైం సరిపోలేదు. ఇప్పటికీ చాలా హడావుడిగా చేస్తే ఇన్ని ఐటమ్స్ అయ్యాయన్నమాట. కానీ మన వాళ్లకు మన చేతులతో చేసిన ఈ ఐటమ్స్ అన్నీ పంపిస్తూ ఉంటే ఆ తృప్తి వేరు కదా. అది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే. స్వయంగా ఆ అనుభూతిని పొందాలే తప్ప ఎవరో చెప్తే వింటే మాత్రం ఆ అనుభూతి కలగదు. ఏమంటారు? నిజమే కదా. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఐటమ్స్ గురించి కానీ, వీడియో ఎలా ఉందని కానీ కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.